మార్గరెట్ థాచర్. ఆమె ఒక సాధారణ కిరాణా కొట్టు యజమాని కూతురు. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, కోట్లు కురిపించే ఆస్తి లేదు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్. మగవాళ్ళు మాత్రమే శాసించే బ్రిటన్ పాలిటిక్స్లోకి అడుగుపెట్టింది. అంతా అరిస్టోక్రాట్స్, హేమీలున్న చోటు. ఆమెను కేవలం ఒక సాదాసీదా హౌస్ వైఫ్లో చూడటం వాళ్ళు మొదలుపెట్టారు. ఆమెకి విపరీతమైన కసి అండ్ అగ్రెసివ్ స్టైల్ ఉంది. పరిస్థితులతో పాటు సర్దుకుపోదాం అని ఆలోచించకుండా శత్రువుల్ని డైరెక్ట్గా ఫేస్ చేసే గట్స్ ఆమెకున్నాయి. ఒకసారి యూకే సంక్షోభంలో పడింది. అప్పుడు ఆమె లీడర్గా ఎదిగింది. బ్రిటన్ ఎకానమీ దారుణంగా పడిపోయిన టైంలో తన బోల్డ్ డెసిషన్స్తో దేశాన్ని మార్చడానికి ఆమె ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. ఈమె అడుగుపెట్టిన కొత్తల్లో ఆమె చుట్టూ ఉన్న సీనియర్ లీడర్స్ అందరూ ఆవిడతో చాలా మంచిగా నటించేవారు. అమ్మా, నువ్వు మా పార్టీకి లీడర్వి, నీకు మేమున్నాం అంటూ భుజాలు తట్టేవారు. కానీ మార్గరెట్కి ఒక సీక్రెట్ తెలుసు. వీళ్ళందరూ బయటికి ఫ్రెండ్స్లా నటిస్తున్నారు, కానీ లోపల మాత్రం ఆమె ఎప్పుడు తప్పు చేస్తుందా, ఎప్పుడు ఆమెను కిందకి నెట్టేద్దామా అని కత్తులు నూరుతున్నారని ఆవిడికి తెలుసు. ఒక సాదాసీదా మనిషి అయితే ఏం చేస్తాడు, సరే వీళ్ళతో నాకు గొడవ ఎందుకు, సర్దుకుపోదాం అని అనుకుంటారు. కానీ మార్గరెట్ అలా చేయలేదు. ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక అద్భుతమైన మైండ్ గేమ్ ఆడి కావాలనే ప్రెస్ మీటింగ్స్లో చాలా షార్ప్గా ఓపెన్గా మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఆమె మాటలకి ఆ సీనియర్ లీడర్లు విపరీతమైన కోపంతో ఊగిపోయారు. ఏంటి అమ్మాయి మనల్ని లెక్కలేనట్లు తీసి పాడేస్తుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని కోప్పట్టం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు లోపల దాచుకున్న ఆ కుళ్ళుని, కుతంత్రాన్ని తట్టుకోలేక మార్గరెట్ మీద ఓపెన్గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే చాలా తెలివిగా వెనుక దాక్కున్న తన శత్రువులందరినీ ఒక్క దెబ్బతో బయటికి లాగేసింది. ఎప్పుడైతే శత్రువు ఎవరో కళ్ళకి క్లియర్గా కనిపించిందో ఆమె వాళ్ళని కంప్లీట్గా వేటాడటం మొదలుపెట్టింది. ఒక్కొక్కరిని క్యాబినెట్ నుంచి తప్పించింది. మార్గరెట్కి సపోర్ట్ చేసే వాళ్ళనే క్యాబినెట్లోకి తెప్పించుకుంది. పూర్తి పవర్ ఉన్న లీడర్గా మారింది. లాంగెస్ట్ సర్వింగ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా చేసింది. అంతేకాదు ఆమె ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్గా కూడా చేసింది. లైఫ్ ఇస్ ఎండ్లెస్ బ్యాటిల్ అండ్ కాన్ఫ్లిక్ట్. And you cannot fight effectively unless you can identify your enemies. Learn to smoke out your enemies, to spot them by the signs and patterns that reveal hostility. ఈ కోట్ అండ్ ఈ స్టోరీ మనకి రాబర్ట్ గ్రీన్ రాసిన 33 Strategies of War అనే పుస్తకంలోది. అండ్ ఇది మనకి చెప్పేది ఏంటంటే, ఈ లైఫ్ అనేది ఒక ఎండ్లెస్ బ్యాటిల్. నీ శత్రువు ఎవరో నీకు క్లియర్గా తెలియనంత కాలం నువ్వు ఏ యుద్ధాన్ని గెలవలేవు. అందుకే నీ వెనుక దాక్కున్న శత్రువుల్ని పొగబెట్టి మరీ బయటికి లాగడం నేర్చుకోవాలి. అండ్ మన రియల్ లైఫ్లో కూడా మన ఆఫీస్లోనో, కాలేజ్లోనో, బిజినెస్లోనో మనతో చాలా స్వీట్గా ఉంటేనే మన ఐడియాస్ని దొంగలిస్తూ మనల్ని వెనక్కి నెట్టేసే ఊసర వెల్లులు చాలామంది ఉంటారు. మనం వాళ్ళని మంచి వాళ్ళు అని అనుకుని భ్రమపడతాం. కానీ మార్గరెట్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏంటో తెలుసా? అందరితో కలిసిపోవాలని ఆ ఫేక్ సెంటర్లోకి వెళ్ళకండి. మీకంటూ ఒక పక్కా ఐడెంటిటీ ఉండాలి. అంటే మీ శత్రువు ఎవరో, మీకు ఆపోజిట్గా ఉన్న నెగిటివ్ పీపుల్ ఎవరో క్లియర్గా మీరు మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు మీకు క్లియర్గా కనిపిస్తారో అప్పుడు మీ సక్సెస్కి ఒక పవర్ఫుల్ అటాకింగ్ ఫ్యూయల్ మీకు దొరుకుతుంది. రాబర్ట్ గ్రీన్ ఎప్పుడు పవర్ మీద ఏం రాసినా అది చాలామంది జనాల్ని భయపెడుతుంది, కాంట్రవర్షియల్గా మారుతుంది. ఇలా ఉండటం కరెక్ట్ కాదని చాలామంది కూడా అనుకుంటారు. అలాగే నాకు కూడా కొన్ని స్టోరీస్, కొన్ని పాయింట్స్ అలా అనిపిస్తుంది, ఏంటి ఇది మరీ క్రూరంగా ఉన్నాయని. అందుకే అమెరికాలోని కొన్ని హై సెక్యూరిటీ జైల్స్లో ఈ పుస్తకాలను, రాబర్ట్ గ్రీన్ రాసిన పుస్తకాలని బ్యాన్ చేశారు. కానీ ఈ పుస్తకంలోని పాయింట్స్ని పాజిటివ్గా చూస్తే మనం జాగ్రత్త పడటానికి కూడా ఇవి వాడుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. సో ఇంకా అలాంటి 4 స్టోరీస్ ఈ పుస్తకంలో నుంచి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. 1806వ సంవత్సరంలో ప్రష్యా అనే ఒక దేశం ఉండేది. వాళ్ళ దగ్గర ఒక అద్భుతమైన మిలిటరీ ఆర్మీ ఉండేది. ఒకప్పుడు వాళ్ళ తాతలు, ముత్తాతలు ఆ ఆర్మీతో ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాలు గెలిచారు. దాంతో ఆ దేశంలో ఉన్న ముసలి జనరల్స్ అందరికీ విపరీతమైన గర్వం వచ్చేసింది. మా పద్ధతులు తోపు, మా ప్లానింగ్స్ కేక, మమ్మల్ని ఎవడో ఆపలేడు, ఎవడో ఓడించలేడు అని ఫిక్స్ అయిపోయారు. సరిగ్గా అదే టైంలో వాళ్ళ మీదకి నెపోలియన్ అని ఒక యంగ్ అండ్ డైనమిక్ కింగ్ యుద్ధానికి వచ్చాడు. ఈ ముసలి జనరల్స్ ఏం చేశారో తెలుసా? రూమ్లో కూర్చుని ఒక 50 ఏళ్ల క్రితం వాళ్ళ తాతలు రాసిన ప్లాన్లన్నీ తీసి యుద్ధం గెలిచేయవచ్చు అని అనుకున్నారు. ఇప్పుడు కూడా మనం అదే ప్లాన్ వాడదాం అని పాత పుస్తకాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. కానీ బయట సీన్ కట్ చేస్తే నెపోలియన్ కంప్లీట్గా గేమ్ మార్చేశాడు. పాతకాలంలో ఆర్మీ వెనకాల పెద్ద పెద్ద సామాన్లు, వంట సామాగ్రి, బళ్ళు చాలా పెద్దగా ఉండేవి. అండ్ అంత పెద్ద లగేజ్ వల్ల ఆర్మీ కూడా స్లోగా వెళ్ళేది. కానీ నెపోలియన్ తన సైనికుల వీపుల మీద చిన్న చిన్న బ్యాగులు తగిలించి ఒక్కొక్కడికి కావాల్సిన సరుకులు అందులో పెట్టి పంపించేశాడు. వాళ్ళకి విపరీతమైన స్పీడ్ అండ్ మొబిలిటీ ఇచ్చాడు.
ఈ ప్రషియన్ జనరల్స్ ఒక ప్లాన్ వేసి అడుగు ముందుకు వేసేలోపు నెపోలియన్ మెరుపు వేగంతో వాళ్ళ సామ్రాజ్యంలోకి దూసుకెళ్లి చుట్టుముట్టేసి ప్రషియా ఆర్మీని కంప్లీట్గా కొట్టిపారేశాడు. కేవలం కొన్ని రోజుల్లోనే ఆ పెద్ద దేశం కంప్లీట్గా కూలిపోయింది. ఇప్పుడు ఎవరికి ప్రషియా అనే దేశం ఉందని కూడా తెలియదు, ఎందుకంటే ఆ దేశమే లేదు. వాట్ మోస్ట్ ఆఫెన్ వేస్ యూ డౌన్ అండ్ బ్రింగ్స్ యూ మైజరీ is the past, in the form of unnecessary attachments, repetitions of tired formulas and the memory of old victories and defeats. అంటే మనల్ని లైఫ్లో వెనక్కి లాగేది, మనకి కష్టాలని తెచ్చేది మన గతం మాత్రమే. పాత పద్ధతుల్ని, పాత ఫార్ములాస్ని పదే పదే వాడటం వల్ల మనం దెబ్బతింటాం. అండ్ మనం కూడా ఇలాంటివి మన రియల్ లైఫ్లో తప్పులు చేస్తూ ఉంటాం. ఒక 5 ఏళ్ల క్రితం మన బిజినెస్లోనో కెరియర్లోనో ఒక పద్ధతి వాడితే సక్సెస్ వచ్చి ఉండొచ్చు, కానీ ఈరోజు మార్కెట్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, జనాలు మారిపోయారు. అయినా సరే మనం లేదు, నేను అప్పట్లో అలాగే చేశా, సో ఇప్పుడు కూడా అలాగే చేస్తా అని మొండిగా కూర్చుంటే మార్కెట్లోకి ఒక కొత్త నెపోలియన్ లాంటి కాంపిటేటర్ వచ్చి మిమ్మల్ని కంప్లీట్గా అవుట్ చేసేస్తాడు. సో అందుకే ఈ రోజు నుంచి ఈ ముసలి ప్రషియన్ జనరల్స్లా మనం మారడం ఆపేయాలి. మీ మైండ్ని ఒక గెర్రిల్లా ఆర్మీలాగా మార్చండి. అంటే ఎప్పుడు ఒకే చోట ఆగిపోకుండా పరిస్థితులకు తగ్గట్టు చాలా ఫ్లెక్సిబుల్గా, స్మార్ట్గా అడాప్ట్ అవ్వడం నేర్చుకోండి. గతాన్ని మర్చిపోండి, ప్రజెంట్ మూమెంట్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మీ వెపన్స్ని మార్చండి. అప్పుడే విక్టరీ మీదవుతుంది. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు మీకు తెలుగు గీక్స్ అకాడమీ గురించి చెప్పాలి. తెలుగు గీక్స్ అకాడమీలో టైం మాస్టరీ అని ఒక కోర్స్ చేసాం. ఇది టైం టేబుల్ ఎలా రాసుకోవాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలని దాని గురించి కాదు, టైంని అసలు ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అండ్ మనల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక ఫుల్ 360 కోర్స్ అబౌట్ టైం. ఈ కోర్స్ చూస్తే మీరు మారిపోతారు అనే క్లెయిమ్ నేను చేయను, కానీ మీ కోర్లో ఏం మార్పులు చేసుకోవాలి అనేది మాత్రం మీరు అర్థం చేసుకుంటారు. మీ టైం మీ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో విత్ వీడియోస్, మెమరీ పీడిఎఫ్స్, వర్క్ షీట్స్ అండ్ ఎఫర్మేషన్స్తో నేర్చుకుంటారు. సో టైం మాస్టరీ కోర్స్ మార్కెట్లో ఉన్న ఇంగ్లీష్, హిందీ కోర్సులతో పోలిస్తే చాలా తక్కువ, $999 మాత్రమే. అండ్ తెలుగులో టైం గురించి పూర్తిగా చెప్పే కోర్స్ ఇదొకటే. సో ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 1974లో బాక్సింగ్ హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ మ్యాచ్ ఒకటి జరిగింది. ఒకవైపు మహమ్మద్ అలీ, ఇంకోవైపు అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఒక క్రూరమైన బాక్సర్ జార్జ్ ఫోర్మెన్ పంచ్ కొడితే అవతలవాడు కోమాలోకి వెళ్ళిపోవాల్సిందే, అంత పవర్ఫుల్ అని ప్రపంచం మొత్తం అనుకుంది. ఈరోజు ఆలీ పని అయిపోయింది, వాడు చావడం ఖాయం అని అనుకున్నారు. కానీ ఇక్కడే మహమ్మద్ అలీ ఒక మైండ్ బ్లోయింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. దాన్నే ద కౌంటర్ అటాక్ స్ట్రాటజీ, లేదా బాక్సింగ్ భాషలో రోప్ అ డోప్ అని అంటారు. మ్యాచ్ స్టార్ట్ అవగానే అలీ మొదటిసారి అటాక్ చేయలేదు. తనే రింగు మూలల్లోకి వెళ్ళిపోయి తాడికి అతుక్కుపోయాడు. చేతులు అడ్డం పెట్టుకుని ఫోర్మ్యాన్ కొట్టే ప్రతి దెబ్బని తింటూ ఉండిపోయాడు. ఫోర్మ్యాన్కి ఇంకా ఈగో పెరిగిపోయింది. వీడు దొరికేడ్రా అని విపరీతమైన కోపంతో తన పవర్ మొత్తాన్ని ఉపయోగించి ఆలీ మీద పంచుల వరద కురిపించాడు. అలా దెబ్బలు తింటూనే ఆలీ ఫోర్మెన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నవ్వుతూ, ఇంతేనా నీ పవర్, ఇంకా గట్టిగా కొట్టు అని వాడికి ఇంకా కోపం తెప్పించేలా మాట్లాడాడు. సరిగ్గా 8వ రౌండ్ వచ్చేసరికి సీన్ కట్ చేస్తే ఫోర్మెన్ 100 పంచులు కొట్టి 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 తన ఎనర్జీ మొత్తం కోల్పోయాడు. చేతులు ఎత్తలేక కంప్లీట్గా అలసిపోయాడు. వాడు అలా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఓపిక లేక తూలుతున్న ఆ ఒక్క పర్ఫెక్ట్ మైక్రో సెకండ్లో మొహమ్మద్ అలీ తన అసలైన కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. అంతవరకు దాచిపెట్టిన తన పవర్ మొత్తాన్ని బయటకు తీసి కేవలం 10 సెకండ్లో 5 పంచులు ఫోర్మ్యాన్ ముఖం మీద దంచేశాడు. ఆ దెబ్బకి అంతటి రాక్షసుడైన ఫోర్మ్యాన్ రింగులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హిస్టరీలోనే బిగ్గెస్ట్ విక్టరీ మొహమ్మద్ అలీ సొంతమైంది. మూవింగ్ ఫస్ట్, ఇనిషియేటింగ్ ద అటాక్ will often put you at a disadvantage. You are exposing your strategy and limiting your options. Instead, discover the power of holding back and letting the other side move first, giving you the flexibility to counter attack from any angle. అంతే కదా, మొదట తొందరపడి అటాక్ చేయడం వల్ల మీ ప్లాన్ ఏంటో, మీ ఎనర్జీ ఏంటో శత్రువుకి అర్థమైపోతుంది. దానికి బదులు సైలెంట్గా హోల్డ్ బ్యాక్ చేసి అవతల వాడిని మొదటి అడుగు వేసేలా చేయడం వల్ల వాడు అలసిపోయినప్పుడు నువ్వు ఏ యాంగిల్ నుండైనా వాడిని దెబ్బ కొట్టే అల్టిమేట్ ఫ్లెక్సిబిలిటీ నీకు దొరుకుతుంది. మొహమ్మద్ అలీ నుండి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏంటో తెలుసా? ఎవరైనా మీ మీద అటాక్ చేస్తున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడం ఆపేయండి. వాళ్ళని ఇంకా తొందరపడేలా చేయండి. వాళ్ళు తమ ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకునేలాగా సైలెంట్గా వెయిట్ చేయండి. వాళ్ళు ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్తో కంప్లీట్గా అలసిపోతారో అప్పుడు మీరు అస్సలు ఊహించని రేంజ్లో ఒకే ఒక షార్ప్ కౌంటర్ అటాక్ ఇవ్వండి. అవతల వాడి మైండ్ బ్లాక్ అయిపోవాలి, గేమ్ వన్ సైడ్ అయిపోవాలి, టేబుల్స్ టర్న్ అయిపోవాలి, మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేయాలి. World War II టైంలో ఫ్రాన్స్ దేశం దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది.
జర్మనీ తమ మీద అటాక్ చేయడానికి వస్తే ఆపడానికి బోర్డర్ నిండా కొన్ని 100 మైళ్ళ పొడవున్న తిరుగులేని కాంక్రీట్ గోడలు, బంకర్లు మనం కట్టేసుకున్నాం అని వాళ్ళు అనుకున్నారు. దాన్నే మెజినాట్ లైన్ అని అంటారు. ఈ గోడలన్నీ దాటి ఎవడూ రాలేడు. ఒకవేళ జర్మన్లు వస్తే ఈ గోడ దగ్గర వాళ్ళని ఈజీగా ఆపేయచ్చు అని ఫ్రెంచ్ ఆర్మీ చాలా రిలాక్స్డ్గా కూర్చుంది. కానీ జర్మన్ ఆర్మీ ఏం చేసింది తెలుసా? వాళ్ళు అసలు ఆ గోడల వైపు వెళ్ళలేదు. ఫ్రాన్స్ ఆర్మీ అసలు ఇంపాసిబుల్ అని అనుకున్న ఒక దట్టమైన అడవి దారిలో వాళ్ళ ట్యాంకులను విపరీతమైన స్పీడ్తో ఉరికించారు. దాన్నే బ్లిట్జ్క్రీగ్, మెరుపు వేగం అని అంటారు. ఫ్రెంచ్ జనరల్స్ చూసుకుని అరే జర్మన్లు అడవిలో నుంచి వస్తున్నారంట, ఏం చేద్దాం అని కూర్చుని మీటింగులు వేసి ఒక డెసిషన్ తీసుకునే లోపే జర్మన్ ఆర్మీ మెరుపు వేగంతో ఫ్రాన్స్ రాజధానిలోకి దూసుకు వెళ్ళిపోయింది. ఫ్రెంచ్ ఆర్మీ ఆలోచించే టైం కూడా లేక మానసికంగా కంప్లీట్గా అన్బ్యాలెన్స్డ్ అయిపోయి పిచ్చి పిచ్చి తప్పులు చేసి కేవలం కొన్ని రోజుల్లోనే చేతులెత్తేసి సరెండర్ అయిపోయింది. సో ముందు పాయింట్లో అటాక్ చేయకుండా ఆగి ఎదుటివాడు తప్పులు చేశాక మనం కౌంటర్ అటాక్ చేయాలి అని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్పారో చూడండి. స్ట్రైకింగ్ ఫస్ట్ బిఫోర్ యువర్ అపోనెంట్స్ హ్యావ్ టైమ్ టు థింక్ ఆర్ ప్రిపేర్ విల్ మేక్ దెమ్ ఎమోషనల్, అన్బ్యాలెన్స్డ్ అండ్ ప్రోన్ టు ఎర్రర్. దీని అర్థం ఏంటంటే అవతలి వాడు ఆలోచించి ఒక ప్లాన్ రెడీ చేసుకునే లోపు నువ్వు విపరీతమైన వేగంతో వాడు అస్సలు ఊహించని టైంలో సడన్గా అటాక్ చేయాలి. ఆ స్పీడ్కి అవతల వాడు ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి భయంతో పిచ్చి పిచ్చి తప్పులు చేయడం స్టార్ట్ చేస్తాడు. వాడు కోలుకునే లోపే నువ్వు గేమ్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి. సో ముందు అటాక్ నీదవ్వాలంటే మెరుపు వేగం ఉండాలి. వాడు ఊహించని వైపు నుంచి నువ్వు అటాక్ చేయాలి. అలాగే ఈ బ్లిట్జ్క్రీగ్ స్ట్రాటజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక లైఫ్ లెసన్ ఏంటంటే మీ లోపల ఉన్న అస్పష్టతని, ఇండిసైసివ్నెస్ని ఇప్పుడే చంపేయండి. మీ బిజినెస్లో కానీ కెరియర్లో కానీ మీ కాంపిటీటర్ ఒక అడుగు వెయ్యాలి అని అనుకునే లోపు వాడు ఆలోచించే ఆ గ్యాప్లోనే మీరు ఊహించని రేంజ్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేషన్ని మార్కెట్లోకి దించి వాడి మైండ్ బ్లాక్ చేయాలి. వాడు మీ స్పీడ్ని చూసి తప్పులు చేసేలాగా మీరు లీడ్ చేయండి. అంతేగాని వాడి గీసిన గీతలో మీరు ఆట ఆడకండి. హిస్టరీలో ఒక పెద్ద రాజు ఉన్నాడు. వాడి దగ్గర ఒక తిరుగులేని కోట ఉంది. ఆ కోట గోడలు ఎంత బలంగా, ఎంత ఎత్తుగా ఉన్నాయంటే బయట నుండి ఎంత పెద్ద సైన్యం వచ్చి ఎన్ని వెపన్స్తో దాడి చేసినా ఆ కోటని అస్సలు టచ్ కూడా చేయలేకపోయేవాళ్ళు. శత్రువులు బయట నుంచి యుద్ధం చేసి అలిసిపోయేవారు, ప్రాణాలు కోల్పోయేవారు, వెనక్కి తిరిగి పారిపోయేవారు. కానీ ఈసారి శత్రువు ఒక కొత్త స్ట్రాటజిస్ట్ వచ్చాడు. అతను ఏం చేశాడో తెలుసా? వాడు బయట నుంచి కోట మీదకి ఒక్క బాణం కూడా వేయలేదు. వాడు తన సైన్యాన్ని పక్కన పెట్టేశాడు. ఒంటరిగా చాలా కామ్గా ఆ రాజుకి నమ్మకస్తుడిగా నటిస్తూ ఆ కోట లోపలికి అడుగుపెట్టాడు. రాజుతో కలిసిపోయి, రాజా నీకంటే తోపెవడూ లేడు, నేను నీకు అల్టిమేట్ ఫ్రెండ్ని అని ఆ రాజు నమ్మకాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేశాడు. రాజు వాడు చెప్పే ప్రతి మాటని బ్లైండ్గా నమ్మడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా ఆ రాజు కంప్లీట్గా అలసత్వంతో, ఓవర్ కాన్ఫిడెన్స్తో నిద్రపోతున్న ఆ ఒక్క పర్ఫెక్ట్ నైట్ లోపల ఉన్న ఈ ఇన్విజిబుల్ ఎనిమీ కోట తలుపుల్ని తీసేసి మెయిన్ పిల్లర్స్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసి రాజు కోలుకునే లోపే ఒక సైలెంట్ కూ డేటా చేశాడు. అంటే ఒక సడన్గా జరిగిన తిరుగుబాటు. ఆ సామ్రాజ్యాన్ని వన్ సైడెడ్గా ఓడించేశాడు. ఒక్క చుక్క రక్తం కూడా చిందించకుండా ఆ పెద్ద కోట లోపల నుండే అటాక్ చేశాడు. టు టేక్ సంథింగ్ యూ వాంట్, you do not fight those who have it, but rather join them. Then either slowly make it your own or wait for the moment to stage a coup d'etat. దీని అర్థం ఎప్పుడైనా సరే నీకంటే పవర్ఫుల్గా ఉన్న సిస్టంతో లేదా శత్రువుతో డైరెక్ట్గా ఎదురు తిరిగి ఫైట్ చేయకు. ఎందుకంటే నువ్వు బయట నుండి ఎంత గింజుకున్నా వాడు రియాక్ట్ అవ్వడానికి వాడికి ఒక టార్గెట్ దొరుకుతుంది. దానికి బదులు సైలెంట్గా వాళ్ళతో జాయిన్ అవ్వు. వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా లోపలికి వెళ్ళు. సరైన టైం చూసి దెబ్బకొట్టు. వాడికి రియాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఈ స్ట్రాటజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ పవర్ఫుల్ లైఫ్ లెసన్ ఏంటంటే మీ శత్రువు మీకంటే బలంగా ఉన్నప్పుడు ఓపెన్గా అగ్రెసివ్గా మారడం మానేయాలి. అసలు ముందు వాడి నమ్మకాన్ని గెలుచుకోవాలి. వాడి సిస్టంలోకి సైలెంట్గా మనం దూరిపోవాలి. వాడు ఎక్కడ తప్పులు చేస్తున్నాడు, వాడి లూప్ హోల్స్ ఏంటో లోపల నుండి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే వాడి వీక్ పాయింట్ మన చేతికి దొరుకుతుందో అప్పుడు వాడు అస్సలు ఊహించని రేంజ్లో మీ అల్టిమేట్ స్కిల్ని మార్కెట్లోకి దించి వాడి సామ్రాజ్యాన్ని లోపల నుంచే కూల్చేయాలి. సో ఇలా మనం ఈ వీడియోలోని చివరికి వచ్చాం. సో ఈ వీడియోలో మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ముందుగా డిక్లేర్ వార్ ఆన్ ఎనిమీస్. మన వెనుక దాక్కుని నవ్వుతూ వెన్నుపోటు పొడిచే ఊసర వెల్లుల్ని స్మోక్అవుట్ చేసి బయటికి లాగేయాలి. అందరితో కలిసిపోవాలి, సర్దుపోవాలని అనుకోకండి. మీకంటూ ఒక పక్కా ఐడెంటిటీ కావాలంటే పొగబెట్టి బయటికి లాగాల్సిందే శత్రువుల్ని. డు నాట్ ఫైట్ ద లాస్ట్ వార్. గతాన్ని, పాత విజయాల్ని పట్టుకుని కూర్చోవడం మానేయాలి. మార్కెట్ అండ్ పరిస్థితులకి తగ్గట్టు మన మైండ్ని ఒక గెర్రిల్లా ఆర్మీ లాగా ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్గా అడాప్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి.
టర్న్ ద టేబుల్స్. ఎవరైనా అటాక్ చేసినప్పుడు వెంటనే కోపంతో రియాక్ట్ అవ్వకూడదు. మొహమ్మద్ అలీ లాగా సైలెంట్గా హోల్డ్ బ్యాక్ చేసి అవతల వాడు తన ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకుని అలిసిపోయేలా చేసి అప్పుడు అన్స్టాపబుల్ కౌంటర్ అటాక్ మనం చెయ్యాలి. ఓవర్వెల్మ్ రెసిస్టెన్స్ విత్ స్పీడ్ అండ్ సడన్నెస్. లోపల ఉన్న అస్పష్టతని, ఈ ఇండిసైసివ్నెస్ని చంపేసి కాంపిటీటర్స్ ఆలోచించి ప్లాన్ వేసుకునే లోపు మెరుపు వేగంతో ఊహించిన వైపు నుండి అటాక్ చేయాలి. డెస్ట్రాయ్ ఎనిమీ ఫ్రమ్ వితిన్. శత్రువు లేదా సిస్టమ్ మనకంటే చాలా పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఓపెన్గా అగ్రెసివ్గా ఉండకూడదు. సైలెంట్గా వాళ్ళతో కలిసిపోయి లోపల నుండి లూప్ హోల్స్ అబ్జర్వ్ చేసి సరైన టైం చూసి కూల్చేయాలి. రాబర్ట్ గ్రీన్ రాసిన ఈ 33 స్ట్రాటజీస్ ఆఫ్ వార్ పుస్తకం మనకి నేర్పించే ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద మనిషి జీవితం అనేది ఒక నిరంతర యుద్ధం. ఇక్కడ నిన్ను తొక్కేయడానికి, నీ ఐడియాస్ని దొంగలించడానికి ఎప్పుడు ఎవరో ఒకరు ట్రై చేస్తూనే ఉంటారు. సో ఈ రోజు నుంచి మనందరం కూడా ఒక అమాయకు బాధితుల్లాగా, విక్టిమ్ లాగా ఆలోచించడం మానేయాలి. మన మైండ్ని ఒక స్ట్రాటజిక్ వారియర్లా మార్చుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడు మన గేమ్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మన సక్సెస్ సౌండ్ ఎలా ఉండాలంటే మన శత్రువుల మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోవాలి. మరి ఈ రోజు మీ లోపల ఉన్న ఆ వార్ మాస్టర్ని అన్లాక్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అలాగే డిస్క్రిప్షన్లో తెలుగు గీక్స్ అకాడమీ టైమ్ మాస్టరీ కోర్స్ లింక్ ఉంటుంది. సో ఇప్పుడు దాకా ఎవరైతే టైమ్ మాస్టరీ కోర్స్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న 5 లైఫ్ లెసన్స్లో మీకు నచ్చిన లెసన్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.